హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చుక్కకూర పప్పు. దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ముందుగా చుక్కకూరను మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, చిల్లీ, టమాటో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి పోపు వేసుకొని ఆనియన్, చిల్లీ యాడ్ చేసుకున్నాక అవి కొంచెం మగ్గాక అందులో చుక్కకూర యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు యాడ్ చేసుకొని పప్పు వేసేసుకోవాలి. కలపెట్టుకొని మళ్ళీ అందులో టమాటాస్, కారం వేసుకొని మంచిగా కలుపుకొని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. లాస్ట్లో సాల్ట్ వేసేసుకుంటే చుక్కకూర పెసరపప్పు రెడీ అయిపోతుంది. ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా కుక్కర్లో వేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. డైరెక్ట్గా కూడా వండేసుకోవచ్చు. ఇది పిల్లలకు చాలా హెల్దీ. లాస్ట్లో కొత్తిమీర ఆకు వేసేసుకొని దింపేసుకుంటే అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొత్త వంటలతో మీ ముందుకు వచ్చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.